మహాశివరాత్రి వేడుకలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్న ఇదైతే సిద్ధరామేశ్వర ఆలయం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయం, శంభునిగుడి, నందిగుట్టలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్మూర్లోని నవనాథ సిద్ధులగుట్ట ఆలయం, సిద్ధేశ్వర ఆలయం ఉంది. అక్కడ ఏదైతే స్వయంగా వెలిసిన ఆలయం, అక్కడ కూడా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి. మహాశివరాత్రికి సంబంధించి అసలు పూజారులు ఏమన్నారు, మహాశివరాత్రి ముఖ్య ఉద్దేశం శివరాత్రి అంటే ఏం జరుపుతారు? శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి పర్వకాలం లింగోద్భవాన్ని మహాశివరాత్రిగా చెప్పడం జరుగుతోంది. ఈరోజు అట్టి మహాశివరాత్రి పర్వకాలాన్ని పురస్కరించుకొని ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఇందూరు నగరానికి ఘంటాభరణము. స్వామివారికి ఉదయం 1 గంట నుంచి 2 గంటల వరకు అవబృత రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులందరూ కూడా అభిషేకాలు మరియు అర్చనలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. భక్తులందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటూ అధిక సంఖ్యలో స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మహాశివరాత్రికి సంబంధించి ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? అంటే ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రారంభం, రాత్రి నిశి పూజ వరకు కూడా ఎలాంటి పూజలు జరిపిస్తారు? ఉదయం అవబృత రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులందరూ అభిషేకాలు చేసుకుంటూ సాయంకాలం 7 గంటల వరకు కూడా భక్తుల సందర్శనార్థం, అభిషేకార్థం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్వామివారి యొక్క లింగోద్భవ నిశి పూజ కార్యక్రమం ప్రారంభమై 1 గంట వరకు జరుగుతోంది. ముఖ్యంగా 12 గంటల 1 నిమిషానికి స్వామివారి లింగోద్భవం అనేది జరుగుతోంది. అట్టి కార్యక్రమము ఉదయము 2 గంటల వరకు కూడా మళ్ళీ భక్తులకు దర్శనాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుణ్ణి అభిషేకంగా చేస్తే సకల పుణ్యాలు, సకల కోరికలు నెరవేరుతాయి అయితే భక్తులు నమ్మకంగా చెప్తుంటారు. అసలు ఏంది అసలు శివరాత్రి రోజు పూజలు చేయడం వల్ల? శివుడికి అలంకారం అవసరం లేదు, అభిషేక ప్రియుడు శివుడు అని చెప్తాడు. ఈ మహాశివరాత్రి రోజు కించిత్ ఉదకము అంటే కొంచెము నీళ్లు, కాస్త విభూది, ఒక పత్రిదళము, ఒక పుష్పము పెట్టినా కానీ శివుడికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శ్రీ మహావిష్ణువుకి అయితే ఒంటి నిండా అలంకారం చేయాలి, శివుడికి అభిషేకం మాత్రం చేస్తే సరిపోతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తులు ఉదయం నుండే పోటెత్తారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమై పూజలు మొత్తంగా రాత్రి నిశి పూజ వరకు కూడా ప్రతి ఒక్క భక్తులు ఈ పూజలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలు ఆడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం తెల్లవారుజామునే భక్తులు క్యూ లైన్లో పట్టి ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటికి సంబంధించి చూసుకుంటే క్యూ లైన్లో భారీగా భక్తులు ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ భక్తులు ఉన్నారు చాలా మంది. అసలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఎన్ని గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్లో పట్టారు, దీనికి అందరికి సంబంధించి శివరాత్రి రోజు పూజలు చేస్తే వారికి ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయనే దానికి సంబంధించి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు శివరాత్రికి పూజకు వచ్చారు, అసలు ఏంది శివరాత్రి ముఖ్య ఉద్దేశం? అలవాటు ఎప్పుడు వస్తాం కాబట్టి ప్రత్యేకంగా వస్తూ ఉంటాం. అంటే శివరాత్రి రోజు శివుణ్ణి మొక్కితే కోరుతాయని మా లోపల ఆవేశం. మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు, క్యూ లైన్లో నిలబడిన వారందరూ ఉన్నారు. ఇక చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. శివుడి దగ్గరికి వచ్చారు, ఏం మొక్కుతున్నారు దేవుని? 10th క్లాస్ పాస్ అవ్వాలని, మంచి గ్రేడ్ రావాలని, ఇంకా అందరు బాగుండాలని, అందులో నేను ఉండాలి. చూసుకోవచ్చు, ఇక్కడ ఉదయం నుండే భక్తులు అయితే ఇక్కడ ఆలయానికి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న భక్తుల ఇక్కడ శివాలయంలో అయితే కిటకిటలు ఆడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులందరూ కూడా శివాలయానికి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏదైతే నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాం, దీనికి అందరికి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో ఏదైతే ఈశాన్య భాగంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయ స్వామి దర్శనం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా పుణ్యఫలాలు దక్కుతాయని చెప్పి భక్తుల నమ్మకం ఉన్నది. శివరాత్రి రోజు ఏదైతే ఉదయం నుండే అభిషేకాలు చేస్తే అభిషేక ప్రియుడు కాబట్టి శివుడు అభిషేకాలు చేస్తే భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీరుతాయనే విధంగా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు వచ్చి భక్తులను ఇక్కడ
స్వామివారిని దర్శనం చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.